మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇంకా విజువలైజేషన్ కోచ్ శ్రీకాంత్ గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాలను ఈ రోజు మనం డిస్కస్ చేద్దామండి. నమస్తే. నమస్తే కీర్తి గారు. మనకి మేనిఫెస్టేషన్ కానీ లేదంటే విజువలైజేషన్స్ అని కానీ అఫర్మేషన్స్ అని కానీ ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ లో వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి టైమ్స్ లో మనకి ఏంటంటే మేనిఫెస్టేషన్ మనకి బాగా వర్క్ అవ్వాలి అండ్ మనకి అనుకున్నది జరగాలి అని అంటే బ్రాహ్మీ ముహూర్తం ఇస్ ద బెస్ట్ ముహూర్తం అని అంటూ ఉంటారు. నార్మల్గా నాకు తెలియాల్సింది ఏంటంటే ఎందుకు అప్పుడే మనకు అలా అందులోనే పవర్ఫుల్గా ఎందుకు వర్క్ అవుతుంది మేనిఫెస్టేషన్ ఆర్ ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కానీ, లేదు అంటే మనకి నిజంగానే అలా ముహూర్తంలో మనకి ఇదే ముహూర్తంలోనే చేస్తే వర్క్ అవుతుందని ఏమన్నా ఉందా? ఈ ముహూర్తం గురించి కానీ బ్రాహ్మీ ముహూర్తం గురించి మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో మన భారతదేశంలో మునులు ఋషులు అందరు కూడా జపాలు చేస్తూ ఉంటారు. కరెక్ట్. వాళ్ళు ఎక్కువ సమయం కూర్చోగలుగుతారు, కరెక్ట్, తక్కువ భోజనం చేయగలుగుతారు. కరెక్ట్. వాళ్ళు చెప్తుంటారు ఈ ముహూర్తంలో బ్రహ్మ ముహూర్తంలో మనం ఏదైనా ప్రేయర్ చేస్తే జరుగుతుంది, దేవుడితో కనెక్ట్ అవుతాము అని. కరెక్ట్. సో మనం అంత దూరం వెళ్ళలేము. కానీ ఇప్పుడు మీరు ఒక 5 రోజులు నేను చెప్పినట్టు చేయండి. మీకు బ్రహ్మ ముహూర్తం పనిచేస్తుందా లేదా మీరే కామెంట్లో పెట్టండి. ఓకే. సో యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటో మీకు తెలియాలి. 2 గంటలకు లేస్తారా 1 గంటకు లేస్తారా అని కాదు. మీ ఉన్న ప్లేస్లో సూర్యోదయం ఎప్పుడు అవుతుంది, సూర్యుడు ఎప్పుడు వస్తాడు, దానికి ముందు ప్రతి ముహూర్తానికి 48 నిమిషాలు ఉంటుంది. ఓకే. ప్రతి నెలకు ఎలాగైతే 30 రోజులు ఉంటుందో ప్రతి రోజుకు 30 ముహూర్తాలు ఉంటాయి. ఇక్కడ ముహూర్తం అంటే టైం. ఓకే. ప్రతి రోజుకి 30 ముహూర్తాలు ఉంటాయి. 30 ముహూర్తాలు ఉంటాయి. ఓకే. ఓకే. సో ఒక ముహూర్తానికి 48 నిమిషాలు ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర సూర్యోదయం 6 గంటలకు అయింది అనుకోండి, 48 ఓకే వెనక్కి వెళ్ళాలి. ఓకే. 2 ముహూర్తాలు వెనక్కి వెళ్ళాలి. ఆ టైంలో మనకు బ్రహ్మ ముహూర్తంగా మన పెద్దవాళ్ళు ఋషులు మునులు వాళ్ళు డిసైడ్ చేసి చెప్పారు. ఏదో నేను చెప్పింది కాదు, ఎవరో ఒకరు బుక్ లో రాసింది కాదు. అంటే యూనివర్స్ ఆ టైంలో ప్రశాంతంగా ఉంటుంది. కరెక్ట్. ఫ్రీక్వెన్సీ అనేది ఒకరి ద్వారా ఇంకొకరికి వెళ్ళదు. అందరూ కూడా ప్రశాంతంగా పడుకుని ఉంటారు. ఫ్రీక్వెన్సీ చేంజెస్ ఉండదు. ఎవరు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు కనబడవు ఆ టైంలో. కాబట్టి ఆ టైంలో పీస్ఫుల్ టైం కనెక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ బిలీవ్ చేసి రాయాలి. ఇప్పుడు నేను మీకు ఒక టెక్నిక్ కూడా చెప్తాను, లాస్ట్కి రివీల్ చేస్తాను. ఖచ్చితంగా మీకు అది వర్క్ అవుతుంది. మీకు ఎంతో మంది ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఆ ఫీడ్బ్యాక్ వీడియో కూడా చూడండి. సో మీరు మార్నింగ్ లేచారు, 3:30కి లేచారు. కరెక్ట్. మీరు అది మీ దగ్గర మీ ప్లేస్ లో అది బ్రహ్మ ముహూర్తం 3:30 అని మీరు ఫిక్స్ అయిపోయారు. కరెక్ట్. మీరు 3:30కి లేచిన తర్వాత ఎవరి దగ్గర గొడవ పడతారా? ఇంట్లో వాళ్ళ దగ్గర గొడవ పడతారా? డిస్టర్బ్ అవుతారా? అంటే మీ మైండ్ అప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తుంది. కరెక్ట్. మీ ఫ్రీక్వెన్సీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. కరెక్ట్. మీ ఆలోచనలు అనేవి మీరు ఏదైతే అనుకుంటారో వాటిని ఆకర్షించడానికి వెళ్తుంది. ఆకర్షణ అంటే బయటికి కనబడేది కాదు. ఓకే. మనకేదో ఒక రోబో అన్ని అట్రాక్ట్ చేస్తున్నట్టుగా మనం అట్రాక్ట్ చేస్తామని కాదు. ఇక్కడ మన మనసు దేని ఫ్రీక్వెన్సీతో ఏ ఫ్రీక్వెన్సీతో మనం దాన్ని టేకప్ చేసుకుంటాం అనేది మనము మార్నింగ్ రాసినప్పుడు మన మైండ్ దాని మీద పనిచేస్తుంది, వర్క్ చేస్తుంది. మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఒక అఫర్మేషన్ ప్రాక్టీస్ చేసుకోండి. ఒకటే అఫర్మేషన్. కరెక్ట్. ఒక అఫర్మేషన్ పెట్టుకోండి. మీకు సిక్కుగా ఉన్నారనుకోండి, ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను హెల్దీగా ఉన్నాను. ఓకే. ఈ విధమైనటువంటి ఒక అఫర్మేషన్ రాయండి. 100% మీలో మార్పు వస్తుంది. ఓకే. మీరు ఇంకా డౌట్ పడుతున్నారా? ఇంకో విధంగా చెప్తాను నేను. మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు కానీ అఫర్మేషన్స్ రిటర్న్గా రాయండి. ఎలా రాయండి అంటే నేను ఆరోగ్యంగా లేనని రాయండి. ఓకే. అప్పుడు కామెంట్ చేయండి నిజం జరిగిందా లేదా, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసిందా లేదా, బ్రహ్మ ముహూర్తం పనిచేసిందా లేదా మీరే చెప్తారు. ఎందుకంటే పాజిటివ్ కన్నా నెగిటివ్కి ఎక్కువ పవర్ ఉంటుంది యూనివర్స్ లో. మీరు ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మాలి అని అనుకుంటే మీకు ఏదో ఒకటి జరగాలి కదా. అందుకే నెగిటివ్ ప్రాక్టీస్ చేసింది ఒకసారి. సో అంటే ఫస్ట్ బిలీవ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ నమ్మాలి. ఏ అఫర్మేషన్ చేసినా ఏ మేనిఫెస్టేషన్ చేసినా బిలీవ్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ అంటారు. ఎస్, అదే ఖచ్చితంగా చేయాల్సింది. బ్రాహ్మీ ముహూర్తంలోనే ఎందుకు అవి ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయని మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటాయనా లేకపోతే ఎలా అంటారు? మనము ఒక అఫర్మేషన్ చేసినప్పుడు కానీ, ఒక విజన్ బోర్డ్ని అబ్జర్వ్ చేసినప్పుడు కానీ ఒక ఫ్రీక్వెన్సీతో చేయాలి. ఒక ఫ్రీక్వెన్సీ ఇంకో ఫ్రీక్వెన్సీ మాత్రమే కదిలించగలుగుతుంది. మీరు ఒక రేడియో ట్యూన్ చేసినప్పుడు 98.3 సంథింగ్ ఇట్లా పెట్టారనుకోండి, అది మాత్రమే వస్తుంది. మళ్ళీ ఇంకొకటి మార్చినప్పుడు ఇంకొకటి మాత్రమే వస్తుంది, ఇంకొక ఛానల్ మాత్రమే వస్తుంది. ఏ ఫ్రీక్వెన్సీకి ఏది కనెక్ట్ అవుతుందో అది మాత్రమే మనకు ప్లే అవుతుంది. ఓకే. ఫ్రీక్వెన్సీ కరెక్ట్ గా ఉంటుంది ఆ టైంలో. మళ్ళీ ఎలాంటి నెగటివ్ ఆలోచన రావడానికి మనం ఆస్కారం ఇవ్వం. మీరు పెద్ద పెద్ద పాటలు పెట్టుకుని వింటారా మార్నింగ్ టైంలో? వినలేరు. ఎందుకంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేయదు, డిస్టర్బ్ అవుతుంది. కరెక్ట్.
ఆ టైంలో మీరు రాసినప్పుడు ఏమవుతుందో ప్రశాంతంగా రాస్తారు, ఒక ఫ్రీక్వెన్సీతో రాస్తారు, ఎమోషన్ని మనం ఖచ్చితంగా క్యారీ చేస్తాం. ఓకే. సో, అప్పుడు పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. మన థాట్స్ కూడా నెగెటివ్ ఎక్కువగా ఉండదు కాబట్టి మోర్ వి అట్రాక్ట్ పాజిటివ్ థింగ్స్. అంటే లైక్ పాజిటివ్ అనే కాదు, మనం ఎఫర్మేషన్స్ ఏదైనా ఫాలో అయినప్పుడు అది ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అని అంటారు. ఖచ్చితంగా చేస్తే మీకు తెలుస్తుంది రిజల్ట్. సో దట్ ఈస్ ద బ్రాహ్మీ ముహూర్తంలో 100% రిజల్ట్ వస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మార్నింగే మనకి పీస్ఫుల్ గా ఉంటుంది, నెగటివ్ వైబ్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి ఎక్కువగా మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది అని అంటున్నారు. సో ఓన్లీ ఆ పర్టికులర్ టైంలోనే చేయాలా మనకి విజువలైజేషన్ ఆర్ ఎల్స్ మేనిఫెస్టేషన్ అనేది? ఓకే, ఇప్పుడు మీరు బ్రీతింగ్ ఒక టైం అని పెట్టుకొని బ్రీతింగ్ తీసుకుంటారా? కాదండి. కాదు కదా, Yeah. కంటిన్యూషన్ అనేది ఉంటుంది. కానీ మార్నింగ్ టైంలో మనం ప్రాణాయామం సంథింగ్ అదే బ్రీతింగ్ని మనం ఎఫెక్టివ్గా తీసుకొని మనం క్లీన్ చేసుకోవడానికి, లంగ్స్ని క్లీన్ చేసుకోవడానికి, ఆరోగ్యం క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. కరెక్ట్. కాబట్టి ఆ టైంలో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఎఫెక్టివ్ ఎక్కువగా ఉంటుంది అని బ్రీతింగ్ తీసుకోవడం కూడా ఓకే. పర్ఫెక్ట్గా. ఇది కూడా అలాగే, మనం బ్రీతింగ్ తీసుకున్న ప్రతి నిమిషం కూడా మీరు ఒక అఫర్మేషన్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టే. నేను ఆరోగ్యంగా ఉన్నాను, తప్పేంటి? తప్పు కాదు కదా. కాబట్టి ఇది ఒక అఫర్మేషన్గా మనం మైండ్కి చెప్పుకుంటున్నాం, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను బాగున్నాను, నేను సంతోషంగా ఉన్నాను. ఇందులో తప్పు లేదు కదా. ఓకే. సో ఎప్పుడైనా చేయొచ్చు అని అంటారు. ఎప్పుడైనా చేయొచ్చు, అఫర్మేషన్స్ కానీ విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఏ టైం అయినా ఏ కానీ. టైమైనా చేయొచ్చు. బట్ మీరు అనేది పాజిటివ్ గా మన నెగటివ్ ఏవి కూడా దగ్గరలోకి రాకుండా పాజిటివ్ వేతో వెళ్తే ఎక్కువగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ రావాలి అంటే ఆ టైంలో ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో Thank మచ్ you, madam. శ్రీకాంత్ గారు.